3D డిజైన్స్ చేయాలనుకుంటే మంచి స్ప్రే మిషన్ ఏది 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 కొనాలి? ఎస్, బీతల్లి 1 HP 50 లీటర్ కంప్రెషర్. ఇది మాన్యువల్ ఇచ్చాడు, అలాగే మిషన్కి సంబంధించిన కొన్ని పార్ట్స్, అలాగే వీల్స్. మిషన్ వచ్చేసింది, కొత్తది కదా, కవర్ ఇచ్చినట్టు ఉన్నాడు. కవర్ రావట్లేదు, మిషన్ తీయాల్సిందే. బీతాలి 50 లీటర్ 1 HP కంప్రెషర్. ఎలా ఉంది ఫ్రెండ్స్? కింద కామెంట్ చేయండి. కొత్తది కదా, బాగానే ఉంటుంది నాకు తెలిసి. ముందుగా వీల్స్ అనేవి మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ అన్నమాట. కంప్రెషర్కి మనం ప్రతిదానికి పెట్టుకోవాలి ఎయిర్ ఫిల్టర్. ఇది ఏంటంటే 1 మంత్కి ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలని చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ కప్పు ఇలా బ్యాక్ సైడ్ కానీ ఇలా తీసుకోవాలి. ఎయిర్ ఫిల్టర్ ఇది, మళ్ళీ పెట్టేసుకోవడమే. ఓకే. 50 లీటర్ బీతల్లి ట్యాంక్, 1 HP కంప్రెషర్ హెడ్, ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్. పైకి లాగితే ఆన్ అవుతుంది, కిందకి నొక్కితే ఆఫ్ అవుతుంది. సో చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఇది వచ్చేసి ఎయిర్ లెవెల్ మీటర్. ట్యాంకులో ఎయిర్ ఎంత ఉందో మనకు చూపిస్తుంది. ఇక్కడ 90 దగ్గరికి వచ్చేపాటికి ఈ పాయింట్ ఆటోమేటిక్గా మిషన్ అనేది దానికి అదే ఆఫ్ అవుతుంది. సో ఎయిర్ మనం వాడిన తర్వాత మళ్ళీ దానికి అదే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఇప్పుడు ఈ మిషన్తో మనం కొన్ని పరీక్షలు చేద్దాము. ఇది పాస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో కొన్ని విషయాలు. ఇది స్కూటీకి ఈ ముందు ప్లేస్లో పడుతుందో లేదో చూద్దాము. ఓకే, పట్టట్లేదు. ఇది ట్యాంక్ పెద్దది అవ్వడం వల్ల ఇది పట్టట్లేదు సరిగా. చాలు, పట్టట్లా. ఓకే, ఈ మిషన్లో ఇది ఫెయిల్ అయింది. కార్లో పడుతుందో లేదో చూద్దాం. సక్సెస్. ఓకే, కార్లో అయితే పర్ఫెక్ట్గా పట్టింది, దీంట్లో పాస్ అయింది ఇది. మిషన్ అయితే చాలా లైట్ వెయిట్గానే ఉంది. మనం సింపుల్గా వెళ్ళిపోవచ్చు బండి మీద మోసుకొని. ఓకే ఫ్రెండ్స్, ఇది మిషన్ అయితే బండి మీద తీసుకెళ్ళొచ్చు. దీంట్లో ఇది పాస్ అయింది. ఇప్పుడు ఈ మిషన్ ఎంత వెయిట్ ఉందో మనం ఫ్రీగా దీన్ని లేపి తీసుకెళ్ళగలమో లేదో చూద్దాము. ముందు మిషన్ లేపుతున్నాను. చాలా లైట్ వెయిట్గానే ఉంది ఇది. చక్కగా ఇలా ఫ్రీగా ఎత్తుకొని నచ్చేయచ్చు దీన్ని. అయితే దీంట్లో కూడా ఇది పాస్ అయింది. చాలామంది బరువులు మొయ్యలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి అంటే సింపుల్గా ఫ్రంట్ ఇలా లేపుకొని ఇలా నడిపించుకుంటే తీసుకెళ్ళిపోవడమే. సో దీంట్లో కూడా ఇది పాస్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే దీని సౌండ్ అనేది మనం టెస్ట్ చేద్దాము. అంటే మామూలు ఆయిల్ కంప్రెషర్స్ హెవీ సౌండ్ వస్తూ ఉంటే ఇది ఏంటంటే నాయిస్ లెస్ కంప్రెషర్ కాబట్టి ఒకసారి సౌండ్ టెస్ట్ కూడా మనం చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సౌండ్ ఏంటంటే ఇప్పుడు ఆయిల్ కంప్రెషర్లో మీకు 100% వచ్చింది అనుకోండి. ఈ నాయిస్ లెస్లో ఏంటంటే 40% సౌండ్ మాత్రమే వస్తుంది. అంటే ఈ సౌండ్లో మనం ఫోన్ మాట్లాడుకోవచ్చు, పాటలు వినొచ్చు, టీవీ చూడొచ్చు, ఏమైనా సరే చేసుకొని వర్క్ అయితే చేసుకోవచ్చు. ఈ టెస్ట్లో ఇదైతే పాస్ అయింది. ఓకే ఫ్రెండ్స్, టెస్టింగ్ అయితే కంప్లీట్ అయింది. అయితే అన్ని టెస్ట్లో ఇదైతే పాస్ అయింది, కానీ ఒక్క టెస్ట్లో తప్ప. మన స్కూటీలో ఫ్రంట్ సైడ్ పెట్టినప్పుడు మాత్రం ఈ ట్యాంక్ అనేది పట్టలేదు. అయినా ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. అంటే బ్యాక్ సైడ్ ఎవరైనా కూర్చొని ఉంటే పట్టుకొని స్కూటీ మీద తీసుకెళ్ళిపోవచ్చు. సో ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు మీకు. సో ఇంకా ఈ మిషన్ కాస్ట్ ఎంత, ప్రైస్ ఎంతో మీకు తెలియాలి అంటే వీడియో చివరి దాకా చూడండి. చివరిలో దీని గురించి వివరంగా మీకోసం చెప్తాను. సో ఇంకా దీంట్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఒకటి ఉంది. అదేంటంటే మీరు ఒక 2 అవర్స్ దాకా ఈ మిషన్ నాన్ స్టాప్గా కానీ రన్ చేసినట్లయితే దీనికి ఇది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. అప్పుడు ఏంటంటే చాలామంది ఇదేమో కంప్లైంట్ వచ్చిందేమో, రిపేర్ వచ్చిందేమో అని అనుకుంటారు. ఏం టెన్షన్ పడమాకండి. ఒక ½ అన్ అవర్ దీని హీట్ అంతా తగ్గిపోయిన తర్వాత దానికి అదే ఆటోమేటిక్గా రన్నింగ్ అనేది అవుతుంది.
ఇది కంప్రెషర్ కాబట్టి దీంతో చేయగలిగే పనులు కొన్ని ఉన్నాయి, చేయలేని పనులు కొన్ని ఉన్నాయి. ముందుగా చేయలేని పనులు ఏంటో చూద్దాం. బీరువాళ్ళకి పెయింటింగ్ చేయలేము, టెంపుల్స్ మీద పెయింటింగ్ చేయలేము, ఇంకా అలాగే గోడల మీద పెయింటింగ్ చేయలేము, మెయిన్ డోర్ కి పాలిష్ పెయింటింగ్ చేయలేము, ఇంకా అలాగే ఆటోకి, లారీకి, కార్లకి వీటితో పెయింటింగ్ చేయడానికి సరిపోదు. పెద్ద వెహికల్స్ ఏవైనా సరే వీటితో పెయింటింగ్ అనేది చేయలేము. హెవీ వర్క్స్ ఈ మిషన్ తో చేయలేము. అలాగే టెక్స్చర్ గన్ తో డిజైనింగ్ చేయడానికి ఈ కంప్రెషర్ అనేది సరిపోదు. వీటితో చేయగలిగే పనులు ఇప్పుడు చూద్దాం. 3D వాల్ పెయింటింగ్, బబుల్స్ పెయింటింగ్, టెక్స్చర్ పెయింటింగ్, మ్యూరల్ పెయింటింగ్, వైట్ పెయింటింగ్, ఇనామిల్ డోర్స్ పెయింటింగ్, కబోర్డ్స్ పెయింటింగ్, సీలింగ్ డిజైన్స్, డ్రిల్స్, గేట్స్ పెయింటింగ్ చేసుకోవచ్చు. పెయింట్ పోయిన చోట ఎక్కడైనా సరే టచ్అప్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చాలా మంది ఏమంటున్నారంటే ఒక్కొక్క డిజైన్ చేయడానికి ఇంత మిషన్ మేము కొనలేకపోతున్నామండి అని చాలా మంది చాలా డౌట్స్ ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే మీరు స్ప్రే క్యాన్స్ అనేది తీసుకుంటారు. ఒక్కొక్క క్యాన్ వచ్చి 200 పడుతుంది. అయితే ఒక గోడకి ఒక డిజైన్ చేయడానికి ఒక క్యాన్ అయితే మనకు సరిపోదు. మినిమం 2 క్యాన్స్ తీసుకోవాలి, 2 షేడ్స్, అలాగే 2-3 షేడ్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ క్యాన్స్ మొత్తానికి మనకి ఏంటంటే ఒక 1000 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది. ఇదంతా ఆయిల్ బేస్డ్. ప్లస్ ఈ క్యాన్స్ అనేది ఏంటంటే మీరు గట్టిగా ప్రెస్ చేశారనుకోండి మొత్తం ఆయిల్గా మొత్తం కారిపోద్ది. అయితే ఈ స్ప్రే క్యాన్స్ అనేపాటికి ఇది వాటర్ బేస్డ్ కాదు, కంప్లీట్గా ఆయిల్ బేస్డ్. సో ఈ ఆయిల్ బేస్డ్ మీద మనం ఒకవేళ రాయల్ ప్లే చేయాలనుకున్నా సరే వాటర్ అనేది ఆయిల్ మీద నిలబడదు కాబట్టి ఎక్కడికక్కడ డివైడ్ అయిపోయి మొత్తం ప్యాచీగా కనబడుద్ది. సో మెయిన్గా నేనేమంటున్నానంటే ఒక 10,000 పోయినా సరే మీరు మిషన్ కొనుక్కున్నారనుకోండి, ఒక 2 డిజైన్లు వేసేస్తే ఆ అమౌంట్ వస్తాయి కదా, మీకు ఈ పెట్టుబడి అనేది మీకు వచ్చేసినట్టే. సో తర్వాత మీరు ఇంకెన్ని డిజైన్స్ చేసినా కూడా మీకు అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. ₹1 అనేది మీరు వెనకేసుకోగలుగుతారు. సో మెయిన్గా రీజన్ అయితే ఇది. సో ఈ కంప్రెషర్లో ఏంటంటే మనం గన్స్లో ఏంటంటే రాయల్ ఎమర్షన్ 200 ml డబ్బాలు చిన్నవి దొరుకుతూ ఉంటాయి, 120, 130 అలా దొరుకుతూ ఉంటాయి. సో ఈ వాటర్ ఎమర్షన్తో మనం వాడేసుకోవచ్చు. సో ఒక డిజైన్ చేయడానికి చిన్న డబ్బానే మనకి వచ్చేసి 2-3 డిజైన్ల దాకా వస్తుంది. సో ఈ పాయింట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా అయితే ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ మిషన్ ఎలా యూజ్ చేయాలో, పైప్ కనెక్టింగ్ అనేది ఎలా చేయాలో నేను ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్గా ఈ మిషన్ కాస్ట్ ఎంతో నేను మీకు చెప్తాను. దీని ప్రైస్ వచ్చేసి 11,000 రూపీస్, అంటే 11,000 రూపాయలు ఇది. అయితే దీంతో పాటు మనం కొన్ని పర్చేస్ చేయాలి. అంటే మీరు ఏ మిషన్ తీసుకున్నా సరే దీనికి ఏంటంటే PU పైప్ అంటారు. ఇది 8 mm సైజు PU పైప్. అయితే ఈ పైపు 15 మీటర్లు తీసుకోవాలి. ఇప్పుడు మీరు 2 గన్స్ వాడాలనుకోండి 2 పైపులు తీసుకోవాలి. 2 15 మీటర్లు, 15 మీటర్, ఇంకోటి 15 మీటర్, అంటే మొత్తం 30 మీటర్లు తీసుకోవాలి 2 పైప్స్ మీరు కనెక్ట్ చేయాలనుకుంటే. ప్లస్ అలాగే దాంతో పాటు మనకి ఏంటంటే ఈ 2-వే కనెక్టర్ అనేది ఒకటి వస్తుంది. 2-వే కనెక్టర్ ఒకసారి చూడండి. ఇది వచ్చేసి 2-వే కనెక్టర్ ఇలా ఉండిద్ది. మీరు అడగండి కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని. 2-వే కనెక్టర్ మనం ఎయిర్ అనేది వదులుకోవచ్చు, కట్టేసుకోవచ్చు. సో ఇది 2-వే కనెక్టర్. ఇంకా అలాగే దాంతోపాటు మనకి ఇవి గన్ పైప్ కనెక్టర్స్ అంటారు వీటిని. ఒకసారి చూడండి క్లోజప్లో, పైప్ కనెక్టర్స్. అయితే ఈ కనెక్టర్స్ అనేది ఒక 4 తీసుకోవాలి. ఎందుకంటే మనం ఈ 2-వే పైప్కి వచ్చేసేపటికి అటు ఇటు 2 పెడతాము. అయితే మిగతా 2 వచ్చేసి 2 గన్లకి పెడతాం అన్నమాట. సో ఇవేంటంటే 2-వే కనెక్టర్స్. అయితే మిషన్ కాస్ట్ వచ్చేసి 11,000. అలాగే ఈ 2-వే కనెక్టర్స్, ఇంకా ఈ చిన్నవి 4 కనెక్టర్స్, ఇంకా ఈ 15 మీటర్స్ పైపు మొత్తం కలిపి 1,500 రూపాయలు అవుతుంది. అంటే 11,000, ఇదొక 1,500, మొత్తం ఎంత ఫ్రెండ్స్? 12,500 రూపాయలు మీకు ఓన్లీ కంప్రెషర్కి పడుతుంది అనమాట. సో ఇది మీరు పెట్టుబడి పెట్టి చేసుకున్నారనుకోండి, తర్వాత మీరు కొత్త డిజైన్స్ ఎన్ని చేసుకున్నా సరే మీరు ₹1 అనేది సంపాదించుకోగలరు, ₹1 వెనకేసుకోగలరు. సో ఫ్రెండ్స్, నా ఒక సజెషన్ ఏంటంటే కొత్తగా పెయింటర్స్ ఎవరైనా సరే డిజైనింగ్ మేము చెయ్యాలి అని ఎవరికైతే కోరిక ఉందో వాళ్ళందరూ ఇది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మిషన్ కొనుక్కొని చిన్నగానే ఒక అపార్ట్మెంట్లో, ఒక బిల్డింగ్లో ఫస్ట్ ఒక్కొక్క గోడ చేసుకుంటూ వెళ్ళండి. ఒక 5-6 మంత్స్లోనే మీకు మంచిగా ఐడియాస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. మీకు డౌట్స్ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్లో నేను ఎలాగైతే చేస్తున్నానో ప్రతిదీ ఇచ్చాను. కొత్త డిజైన్స్ మీరు అక్కడ నేర్చుకోవచ్చు. ఇంకా మార్కెట్లో డిజైనర్స్ ఎవ్వరు లేరు, మీరే నేర్చుకొని మార్కెట్లోకి వస్తే మీకు కూడా మంచి భవిష్యత్తు ఉండేది, మంచి నేమ్ ఉంటుంది, నలుగురిలో మంచి పేరు ఉంటుంది. సో
సో ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. నా తరపు నుంచి నేను ఇచ్చే చిన్న సజెషన్ మీకు ఇది. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే 2-వే కనెక్టర్ తీసుకున్నా నేను. ఇక్కడ థ్రెడ్డింగ్ ఏంటంటే మనం థ్రెడ్ కూడా వేయచ్చు. నేను మామూలుగా డెమో పర్పస్ కోసమే కాబట్టి మీకు లైట్గా పెట్టి చూపిస్తున్నాను. సో టెఫ్లాన్ టేప్ అన్నా సరే వేసి మీరు ఇలా టైట్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా టైట్ చేసిన తర్వాత ఇది వచ్చేసేపాటికి వాల్స్ అనమాట. ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు వాల్స్ ఇవి. అలాగే దీనికి కనెక్టర్, పైప్ పెట్టుకునే కనెక్టర్, ఇది పైప్ కనెక్టర్స్ అంటారు. సో ఇది ఇలాగనమాట దీని ఫిట్టింగ్. ఇది ఇలా చేస్తే ఇది ఇలా ఆన్ చేస్తే ఎయిర్ అనేది బయటికి వస్తుంది. ఇది ఇలా ఆఫ్ చేస్తే ఎయిర్ అనేది ఆగిపోతుంది. సో రెండో వైపు కూడా అలాగే బిగించుకుందాం. అలాగే పైప్ కనెక్టర్ కూడా బిగించాను. సో ఇది ఫ్రెండ్స్ దీని ఫిట్టింగ్ అయితే ఇది. ఇలా కంప్లీట్గా ఇవన్నీ ఉండాల్సిందే మీకు ఈ మిషన్ కొన్నప్పుడు. ఇది కంపల్సరీ అనమాట. సో ఇది వచ్చేసేపాటికి మన ట్యాంక్లో నుంచి ఎయిర్ అనమాట ఇలా వదులుకోవాలి. లేదు ఇక్కడ ఆపేసుకోవాలి అంటే ఇలా ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఎయిర్ కావాలి కాబట్టి నేను ఇలా ఆన్ చేస్తున్నాను. సో ఈ ప్లేస్లో ఏంటంటే మనం పైప్ అనేది కనెక్ట్ చేస్తాం. ఎలాగంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇది 8 mm పైపు, ఇది 8 mm కనెక్టర్. ఇది చక్కగా దాంట్లో ఇలా గుచ్చాలి. ఇలా గుచ్చితే ఒకసారి గుచ్చితే లాక్ అయిపోద్ది. అయితే మీరు ఈ లాక్ తీయాలనుకోండి, ఈ బ్లూ కలర్ స్టిప్ని వెనక్కి అనాలి. వెనక్కి అని ఇలా తీయాలి, నొక్కి తీయాలి. సో అప్పుడు మనకి ఫ్రీగా వస్తుంది. మళ్ళీ కావాలంటే పెట్టుకోవచ్చు. సో ఇది దీని ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే కనెక్ట్ చేస్తున్నాను. ఆన్ అయింది. ట్యాంక్లో ఎయిర్ నిండే కొద్దీ ఈ పాయింట్ అనేది పైకి లెగుస్తూ ఉంటుంది. 90 దగ్గరికి వచ్చిన తర్వాత దానికి అదే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. అంటే ఈ ట్యాంక్ అనేది మన ఎయిర్ మొత్తం ఫిల్ అవ్వటానికి కరెక్ట్గా టైం పెడితే 10 నిమిషాలు పట్టింది. సో ఇక్కడ రెడ్ మార్క్ కనబడుతుంది చూసారా, ఈ రెడ్ మార్క్ దగ్గరికి ఈ ముళ్ళు అనేది వస్తే దీనికి ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇది పర్చేస్ చేయాలి అంటే సునీల్ ఇంజనీరింగ్ అని విజయవాడలో ఈ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మేము ఇది కొనాలనుకుంటున్నాం, క్రియేటివ్ హ్యాక్స్ తరపు నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్తే మీకు ఏంటంటే ఒక 500 రూపీస్ అనేది తను తగ్గించి తీసుకుంటాడు. సో మన సబ్స్క్రైబర్కి స్పెషల్గా అదనమాట. సో ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే చాలామంది ఇది వచ్చేసి ప్రమోషన్ వీడియో అని అనుకుంటారు. ఇది ప్రమోషన్ వీడియో కాదు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇది నా ఓన్గానే నా అనుభవం తర్వాత నేను డీటెయిల్గా ప్రతి ఒక్క వివరణ మీతో అనేది షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే దీనికి పైప్స్ అనేవి అటాచ్ చేసి మనం డిజైనింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మెయిన్గా ఇంకొక విషయం ఉంది. అదేంటంటే గన్లో మీరు వాటర్ ఎమల్షన్ పోసేటప్పుడు ఖచ్చితంగా కాటన్ క్లాత్ పల్చర్ది ఒకటి తీసుకొని పెయింట్ అనేది ఫిల్టర్ చేయాలి. ఒకవేళ ఫిల్టర్ చేయకపోతే డస్ట్ పార్టికల్స్ లేకపోతే ఎండిపోయిన పెయింట్లో కొంచెం రసన అది ఇది పడి మీకు స్ప్రే గన్నులో నుంచి పెయింట్ అనేది బయటికి రాదు. సో అప్పుడు ఏంటంటే చాలామంది మిషన్ కంప్లైంట్ అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫిల్టర్ చేసేటప్పుడు పెయింట్ని ఖచ్చితంగా ఫిల్టర్ చేయండి. ఫిల్టర్ చేసి గన్లో పోసుకుంటేనే హ్యాండ్స్లో ఫ్రీగా ఆడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పైప్ అనేది ఇలా కనెక్ట్ చేయాలి గన్నుకి. ఓకే, టైట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మిషన్కి ఉన్న కనెక్టర్కి పైప్ అనేది మనం ఫిట్టింగ్ చేసుకుందాం. ఓకే, చాలా టైట్గా ఉంది. ఆన్ చేసుకోవాలి. అలాగే మిషన్ ఆన్ చేయాలి. అది ఎయిర్ అనేది ఇప్పుడు ఫ్లో అవుతుంది. ఏంటంటే డిజైనింగ్ అనేది చూపిస్తాను మీకు.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అందరికి వచ్చే డౌట్ ఏంటంటే 3D డిజైన్ చేయడానికి ఏ గన్ వాడుతున్నారు మీరు అని చాలా మంది అడుగుతున్నారు. కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ అనేది ఇస్తాను, లేకపోతే 1 టౌన్లో సునీల్ ఇంజనీరింగ్ ఈ పైన కనిపించే నెంబర్కి మీరు ఫోన్ చేస్తే ఈ గన్స్ అనేవి వాళ్ళ దగ్గర ప్రొవైడ్ అనేది ఉంటుంది. సో ఈ గన్ కాస్ట్ వచ్చేసి 5,500 రూపాయలు. ఇది అంటే దేనికన్నా యూజ్ అవుతుంది, అంటే 3D చేసుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు, సీలింగ్ మీద డిజైన్ చేసుకోవచ్చు, క్లౌడ్స్ చేసుకోవచ్చు. సో ఈ టైప్లో అనమాట. బబుల్స్ డిజైన్ చేయడానికి ఇంకో గన్ను ఉండిద్ది. సో ఫ్రెండ్స్, స్ప్రే గన్నుల గురించి విడిగా ఇంకొక వీడియో చేస్తాను మీకోసం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.